నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కాంగ్రెస్ ఫుల్ జోష్లో ఉంది. ఇదే ఊపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగించి మెజార్టీ సీట్లు తన ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ స్టార్ట్ చేసింది. సంక్రాంతిలోపే అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఎలక్షన్స్ నాటికి 6 గ్యారంటీలు అమల్లోకి తేవాలని ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవనుండటంతో సంక్రాంతి నాటికే అభ్యర్థులను ఖరారు చేయాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. 17 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయాలని ఆలోచనలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజల్లో మరింత సానుకూల వాతావరణం సృష్టించాలని ఆలోచనతో పనిచేస్తున్నారు. స్వల్ప మెజారిటీతో ఉన్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి లోక్సభ ఎన్నికలనే ప్రధాన అస్త్రంగా సెలెక్ట్ చేశారు. ఆశావహుల లిస్ట్ చాలా ఉంది. వారి బలాబలాలను బేరీజ్ వేస్తూ అధిష్టానాన్ని రాష్ట్రంలోని సీనియర్లతో చర్చలు జరుపుతున్నారు. నిజంగా కాంగ్రెస్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మెజార్టీ సీట్లు రావడం కన్ఫర్మ్. అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు చాలా డిఫరెంట్ ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే ఛాన్సు ఉంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి 9 సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. నిజామాబాద్, ఆదిలాబాద్తో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి ఇన్ఛార్జిగా ఉన్న చేవెళ్లపైన స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో 36 అసెంబ్లీ సీట్లకు 32 కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఈ జిల్లాల పరిధిలోని ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్సభ స్థానాలు హాట్ సీట్లుగా మారాయని పార్టీ నేతలు చెబుతున్నారు. వీటిలో ఖమ్మంలో తీవ్ర పోటీ నెలకొంది. 2 సార్లు గెలిచిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఈసారి బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని పేరు ప్రచారంలో ఉంది. సూర్యాపేట అసెంబ్లీ సీటును వదులుకున్న పటేల్ రమేష్ రెడ్డికి నల్లగొండ లోక్సభ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అధిష్టానం ఆదేశిస్తే నల్లగొండ నుంచి పోటీకి సిద్ధమంటూ మాజీ మంత్రి జానారెడ్డి ఇప్పటికే అనౌన్స్ చేశారు.